సాహితీ మిత్రులకు నమస్కారం. వనజ తాతినేని కథల ఛానల్కు సుస్వాగతం. విభిన్న కథల సమాహారం వనజ తాతినేని. మిత్రులారా, ఈరోజు నేను వినిపించబోతున్న కథ కథల పిచ్చివాళ్ళ కథ. మనం కూడా కథల పిచ్చివాళ్ళం కదా, అందుకే మీరు ఈ ఛానల్కు వచ్చి కథ వింటున్నారు, నేనేమో కథ వినిపిస్తున్నాను. అలాంటి కథే ఈ కథ కూడా. ఇంతకీ ఈ కథను చెప్పినవారు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి. కథ పేరేమో గాలివాన వస్తే కథే పోయింది. ఈ కథలో అసలు కథ, కొసరు కథ ఉంది. కొంచెం శ్రద్ధగా వినండి, ఆలోచించండి. ఆలోచనామృతము సాహిత్యము అన్నారు కాబట్టి మీకు ఆలోచించిన కొద్దీ ఈ కథలో తీపి తెలుస్తుంది. ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదాం. గాలివాన వస్తే కథే పోయింది. విశ్వబ్రాహ్మణుల యుక్తి, సమయస్ఫూర్తి, అభేద్యాలని చెబుతూ నిదర్శనంగా నాకొక విశ్వబ్రాహ్మణ మిత్రుడి కథ చెప్పాడు. గాలివాన వస్తే కథే పోయింది అనే మాట వినని వారుండరు. ఇది అనేక సందర్భాల్లో వినపడుతూ ఉంటుంది. కానీ దీనికి అర్థం ఏమిటో, సందర్భం ఏమిటో తెలవని వారే కోట్లుంటారు. ఈ కథ విన్న తర్వాత పండితుల్ని, పామర్లుని కూడా అనేక మంది అడిగాను. కానీ ఈ విధంగా కానీ మరో విధంగా కానీ ఎవరూ చెప్పలేదు. ఇంత వ్యాప్తి గల ఈ జాతీయోక్తి ఇంత అభేద్యంగా ఉండటం ఆశ్చర్యంగా ఉంది. కథ వింటే హోస్ ఇంతేనా అనిపిస్తుంది. మన జాతీయోక్తులలో అనేకాలు ఇలాంటివే. ఇలాగే అనేకాల సంగతి ఎవరికీ తెలీదు. అయితే వాటి వివరాలు నవీనాంధ్ర వాంగ్మయంలో ఉండటం చాలా అవసరం. ఇందులో నా కల్పన ఏమీ లేదు, విన్నది విన్నట్లు రాశాను. అయితే ఒకరు చెప్పిన దాన్ని ఒకరు అనువదించటంలో సంభవించే చిన్న దోషాలేమైనా ఉంటే ఉండవచ్చు. వాంగ్మయ ప్రియులు వాటిని విడిచి ఇందలి చాతుర్యాన్ని మాత్రమే గ్రహిస్తారని నమ్ముతున్నాను అని నెరేటర్ చెప్పారన్నమాట. ఇక కథలోకి వెళ్ళిపోదాం. అనగనగా ఒక రాజు. ఆ రాజుకి కథలంటే ఎంతో సరదా. దేశంలో అతని కీర్తి కంటే ముందు ఈ వార్త పాకిపోయింది. వేల కొద్దీ కథకులు వచ్చి పట్టణంలో చేరారు. పాతవారికి జీతాలు, కొత్త వారికి స్వయం పాకాలు, బొక్కసంలో చాలా భాగం ఇందుకోసమే ఖర్చయిపోతుంది. రాజు కథాతృష్ణకి అంతూ పంతూ కనబడలేదు. నిన్న కథ బాగాలేకపోతే అతను మంచి కథ చెప్పు అంటాడు. మంచిదైతే ఇంకొకటి చెప్పు అంటాడు. మంత్రి రాజుకు పిచ్చి పట్టిందనుకున్నాడు. అది తీర్చాలని కూడా నిశ్చయించుకున్నాడు. అప్పటిదాకా రాజు కథలు వినేటప్పుడు మంత్రి రాజకార్యాలు చూసుకునేవాడు. అది మొదలు తాను కూడా కథలు వినసాగాడు. అది చూసి రాజు, కథల్లో ఉండే మజా నీకు ఇప్పటికి బోధపడిందా అని అడగ్గా, చిత్తం మహాప్రభు అని మంత్రి జవాబు చెప్పాడు. ఎప్పుడైతే రాజు మంత్రి ఇలా అనుకున్నారో అప్పటిదాకా ఆస్థానంలో కథలు నిండు గోదావరిలాగా ప్రవహించాయి. కానీ ఆ క్షణం మొదలు వాటికి ఆ యోగం పోయింది. మంత్రి తాను కథలంటే ఎంతో సరదా కలవాడిలాగే ఊకొడుతూ మధ్య మధ్య విషమ ప్రశ్నలు వేయటం మొదలు పెట్టాడు. దానితో కథకుని ఉత్సాహము, ధార చెడిపోసాగాయి. ఆ దెబ్బతో ఎంత మంచి కథకుడైనా అబ్బే అనిపించుకోవటమే, ఎంత మంచి కథైనా ఒక మోస్తరులో చేరిపోవటమే. కొద్ది కాలంలోనే చిన్న చిన్న బహుమానాలే కానీ కొత్త వాళ్ళకి సంస్థాన కథకత్వము, నెల జీతాలు దొరకటం పోయింది. పాత వాళ్ళకైనా మునుపటి పటుత్వం లేదు అని రాజే అనుకోవటం మొదలైంది. అప్పటిదాకా వాగ్దాటి ఉన్న కుర్రకారంతా కథలు చెప్పటం నేర్చుకునేది. అది మొదలు వాళ్ళకి ఎక్కడి శ్రద్ధ అక్కడికే ఆగిపోయింది. అప్పటిదాకా సామంతులు కూడా కథకుల్ని పోషించి కథలు వింటూ ఉండేవారు. రాజు విముఖత్వం చూసి కొన్నాళ్ళకి వారు కూడా కథకుల్ని ఆదరించటం
మానేశారు. కానైతే మంత్రి ప్రయత్నం వల్ల రాజుకి తృప్తి లేకపోయింది. కానీ కథాతృష్ణ తీరలేదు. మంత్రి అంతమట్టుకే సంతోషించాడు. ఏమంటే ఈ విధంగానైనా కొంత దుర్వ్యయం తగ్గిందని అతను తృప్తిపడ్డాడు. లోకంలో ఉన్న మంచి కథలన్నీ అయిపోయాయా? బాగా కథలు చెప్పేవాళ్ళు తగ్గిపోతున్నారా అని రాజుకి సందేహం పుట్టింది. చివరికి రాజుకి నిద్రాహారాలు సన్నగిల్లాయి. ఉండుండి ఒకనాడు కథకుడు వచ్చాడు. చాలా రోజులకి మళ్ళీ కొత్త కథకుడు రావటం చూచి ఇతను సామాన్యుడై ఉండడు అని తలచి పౌరులు చాలామంది వచ్చారు. రాజు, మంత్రి, సామంతులు, కథకులు, కవులు, గాయకులు అర్హస్థానాల్లో కూర్చున్నారు. సభ అంతా కిటకిటలాడిపోతుంది. రాజు ఇంగితం కనిపెట్టి మంత్రి కథకుణ్ణి పిలిచాడు. యుక్తి స్థలంలో కూర్చున్న కథకుణ్ణి చూడటంలో ఒక క్షణం దర్బారంతా కలిగిపోయింది. తర్వాత మంత్రి మంచి కథ చెప్పండి అని హెచ్చరించగా కథకుడు మంత్రికేసి నిర్లక్ష్యంగా తల విసిరి రాజును చూసి, మహాప్రభు, నేను కథ చెప్పేటప్పుడు చుట్టుపట్ల కంసాలి ఉండకూడదు అని మనవి చేశాడు. ఇది విని రాజు, మంత్రి ఒకరికేసి ఒకరు చూసుకున్నారు. దర్బారంతా శభాష్ అని బొబ్బరించింది. కథకుడు గంభీరంగా చూశాడు. ఏమంటే ఆ మంత్రి కులానికి కంసాలి. రాజుకి ఈ కథకుడిలో విలక్షత కనపడింది. మంచి కథలో చెప్పగలడు అనే ఆశ కూడా కలిగింది. ఉత్తర క్షణంలో అతను మంత్రిని చూసి తప్పుకో అన్నాడు. శరాఘాతం తిన్నవాడిలాగా మంత్రి తల వంచుకుని అవతలికి వెళ్ళిపోయాడు. కథకుడు యొక్క ఈ ప్రథమ విజయానికి ఆనందపడుతూ శ్రోతలంతా రాజున్నాడనే జంకకుండా మంచి పని చేశావయ్యా అని కేకవేశారు. రాజుకి శ్రోతలన్న మాటల్లో ఏదో గంభీర భావము ఉన్నట్లు తోచింది. కథకుడు అహమికతో కథ మొదలు పెట్టాడు. అనగనగా ఒక బెడ్డ ముక్క, ఒక రావి ఆకును. గాలి వస్తే ఆకు ఎగిరిపోకుండా బెడ్డ ముక్క దాని మీద కూర్చునేది. వాన వస్తే బెడ్డ ముక్క తడిసిపోకుండా రావాకు దాని మీద పడుకునేది. కథకుడిలా చెప్పేటప్పటికి గాలి వాన వస్తేనో అన్న ప్రశ్న ఎక్కడి నుంచో వచ్చి వినపడింది. దర్బారంతా విరగబడి చూసింది. రాజు తుళ్ళిపడ్డాడు. కానీ కథకుడంతా కనిపెట్టాడు. కంసాలి మంత్రి ఎక్కడో నక్కి ఉన్నాడు అని అతను నిశ్చయించుకుని గాలి వాన వస్తే కథే పోయింది అని జాడించి చెప్పి ఊరుకున్నాడు. వెతక్క మంత్రి తలుపు చాటును నక్కి ఉన్నాడు. రాజు తెల్లపోయాడు. జరిగిందంతా రాజుకి ఇప్పటికీ నెమరికి వచ్చింది. వెంటనే అతను మంత్రిని దేవుడి మన్నా చేశాడు. కథ కంచికి, మనం ఇంటికిని. గాలి వాన వస్తే కథే పోయింది. కథ విన్నారు కదా, బాగుంది కదా కథ. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఆలోచనామృతము సాహిత్యము అన్నారు. ఒక కథ మిగిల్చిన ఆలోచనలు మధురంగా ఉంటాయి. మీరు కూడా ఆలోచించి చూడండి. కథలు చాలా బాగుంటాయి. అందుకే నేను కథ వ్యసన పరురాలిని అయ్యాను. కథలను వంట పట్టించుకున్నాను. మీరు కూడా కథలు వింటారా? రోజు 10-15 కథలు చదివి అందులో బాగా నచ్చిన కథనే మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను. ఇది ఎవరి కథ, వారి కథ, వీరి కథ, నా కథ అన్న పట్టింపే లేదు. నాకు ఏ కథ నచ్చితే ఆ కథను మీకు చదివి వినిపిస్తున్నాను. పూర్తిగా కథను విన్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు. మళ్ళీ మరొక కథతో వచ్చేస్తాను. అప్పటి వరకు సెలవు. మరి విభిన్న కథల సమాహారం వనజ తాతినేని. వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు. నమస్తే.